RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీలో 2వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాళి రాజేశ్వరి మహేష్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీకి చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పేరు కాళ మహేష్, ముత్తుపల్లి 2వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. ప్రజలందరి కోసానికి కొన్ని పనులు చేయడానికి ముత్తుపల్లి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. ముత్తుపల్లి గ్రామ ప్రజలందరికీ నా యొక్క వందనాలు. దాదాపు 10 సంవత్సరాల నుంచి సరిగా ఏమీ పనులు కాకపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలవాలని కోరుతున్నాను. గెలిచిన తర్వాత ముసుజపల్లికి మొట్టమొదటిగా మా ఊరి బావి దగ్గర గోడ చాలా ప్రాబ్లంలో దాదాపు 15-20 ఇయర్స్ నుంచి బాగాలేదు. దానివల్ల గోడ ఒకటి మెయిన్ పాయింట్గా తీసుకొని తర్వాత స్కూల్ పోవడానికి పిల్లలకి ఇట్లా ఇబ్బంది అవుతుంది. ఆ బస్సు కొరకు తర్వాత దాదాపు ఈ ముసుజపల్లి నుంచి ఇది భుజంబాయి దిక్కు బీటీ రోడ్డు లేనందువలన దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 టార్గెట్తో ఈ కాంగ్రెస్ తరఫున నిలబడడానికి పోటీ చేస్తున్నాను. 2వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నేను నిలబడడానికి ఇంతకుముందుకు చాలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందువలన మనకు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పైన సీఎం రేవంత్ రెడ్డి గారు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందువల్ల ఇక్కడ 2వ వార్డు ఇట్లా నాకు గెలిపించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నాను. అధికారం పార్టీ ఉన్నందువల్ల పనులు చేయాల్సి వస్తుంది కనుక అధికార పార్టీ ఉంటేనే పనులు అవుతాయి, లేదంటే అధికారంలో పార్టీ లేకపోతే మనం గెలిచిన వేస్ట్ అని అధికారం పార్టీ కొరకు మన పనుల కోసం ముఖ్యంగా గ్రామ అభివృద్ధి లేనందువల్లనే ఇందులోకి దిగడం జరుగుతుంది.